హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మంచుకున్నారా? మంచిగా ఉన్నారు రేట్లో అని చెప్పేసి లెస్మినో కింద కామెంట్ అయితే చేసేసాను గాయస్. మరి ఇక హాంకాంగ్ సిక్సర్స్ అనేటువంటి టోర్నమెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి కట్టు కూడా మనకైతే ఆడటం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఒక హాంకాంగ్ సిక్సర్స్ అనేటువంటి టోర్నమెంట్ మనం లైవ్ ఏ విధంగా చూడాలి, ఏ అప్లికేషన్లో చూడాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇండియాలో చూడాలి, బయట ఏ కంట్రీలో ఎక్కడెక్కడ లైవ్ అయినా చూడాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక వీడియోలో ఉంటుందన్నమాట. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్మే టాప్ చేసుకుంటేనే ఇటువంటి వీడియోస్ అన్ని కూడా మీరైతే తెలుగులో చూడొచ్చు అనమాట. ఇక మరి ఈ యొక్క హాంకాంగ్ సిక్సర్స్ అనేటువంటి ఈ టోర్నమెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. అది నిన్ననే స్టార్ట్ అయిపోయినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క స్టార్ట్ అయిపోయినటువంటి ఈ యొక్క సిరీస్ కావచ్చు ఏదైనా కానీ మనం లైవ్ ఏ విధంగా చూడాలంటే మాత్రం సింపుల్గా మన ఇండియాలో వచ్చేసి సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో మీరు ఎక్కడైతే లైవ్ అనేది చూసుకోవచ్చు అనమాట. మనకి అందరికీ అవైలబుల్ ఉన్నటువంటి ఛానల్స్ అని చెప్పుకోవచ్చు. సోనీ స్పోర్ట్స్లో మీకు అయితే లైవ్ వస్తుంది. సోనీ 10/5లో మీకు అయితే ఈ యొక్క లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా మరి ఈ యొక్క సోనీ లివ్ అప్లికేషన్లో కూడా మీకు అయితే లైవ్ వస్తుంది. అంతేకాకుండా ఫ్యాన్ కోడ్ అప్లికేషన్లో కూడా ఈ యొక్క లైవ్ అనేది మీరైతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? మరి దీనికి సంబంధించినటువంటి టూర్ పాస్ ఏదైతే ఉందో దాన్ని పర్చేస్ చేయాలి. పర్చేస్ చేసిన తర్వాత మీకు అయితే లైవ్ అనేది ఎంజాయ్ చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్యాన్ కోడ్ అప్లికేషన్లో. అర్థమైందా? ఇక మరి నెక్స్ట్ కంట్రీ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఏ విధంగా చూడాలంటే ఫాక్స్ స్పోర్ట్స్ క్రికెట్లో మీకైతే లైవ్ వస్తుంది. ఈ యొక్క ఫాక్స్ స్పోర్ట్స్ క్రికెట్లో మీరైతే ఫాక్స్ స్పోర్ట్స్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అందులో లైవ్ వస్తుంది. ఫాక్స్ స్పోర్ట్స్ క్రికెట్లో చూస్తే మీకు వస్తుంది, కానీ అందులో కాకుండా ఎందుకంటే మాత్రం ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ ఉంది కాబట్టి దాంతో మ్యాచింగ్ అవుతుందా కాదా తెలియదు, కానీ మ్యాక్సిమం ఆ టైంలో రాకపోవచ్చు. ఫాక్స్ స్పోర్ట్స్ క్రికెట్లో ఫాక్స్ స్పోర్ట్స్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఈ యొక్క లైవ్ వచ్చేసి హాంకాంగ్లో ఏ విధంగా చూడాలంటే న్యూ టీవీ అనేటువంటి ఛానల్ ఉంది కదా, అందులో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది అప్లికేషన్ అనుకోవచ్చు, ఇంకోటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో మీకైతే లైవ్ అనేది అక్కడ మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. మరి సౌత్ ఈస్ట్ ఏషియాలో మీరు లైవ్ ఏ విధంగా చూడాలంటే ఆస్ట్రో టీవీలో మీరైతే లైవ్ అనేది చూడొచ్చు. అంతేకాకుండా క్రిక్బజ్ వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క ఛానల్స్ ఉన్నాయి కదా, ఇది టీవీ ఛానల్స్ కావచ్చు, లేకపోతే క్రిక్బజ్ అప్లికేషన్ ఉంది కదా, అందులో మీరైతే లైవ్ అనేది చూడొచ్చు అనమాట. మరి పాకిస్తాన్లో ఈ యొక్క లైవ్ ఏ విధంగా చూడాలంటే ఈ యొక్క జియో టీవీ ఉంది చూసారా, వీళ్ళకు సంబంధించినటువంటి జియో టీవీ ఏదైతే ఉందో ఆ ఛానల్లో మీరైతే లైవ్ అనేది చూసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ట్రంపెడ్ అప్లికేషన్ ఉంది కదా, అందులో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ట్రంపెడ్ అప్లికేషన్లో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇక బంగ్లాదేశ్లో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్రంపెడ్ అప్లికేషన్లో మీరైతే లైవ్ అనేది చూసుకోవచ్చు అనమాట. మరి ఆ ఛానల్ లేదు, కానీ ట్రంపెడ్ అప్లికేషన్లో మీరైతే బంగ్లాదేశ్లో దీనికి సంబంధించినటువంటి లైవ్ అనేది చూడొచ్చు. మరి ఇంకా పోతే మరి యూఎస్ అండ్ కెనడా, అంటే మనకి అమెరికాలో అదేవిధంగా చూసుకున్నట్లయితే కెనడాలో, ఈ రెండు కంట్రీస్లో మీరు లైవ్ ఏ విధంగా చూడాలి అంటే విల్లో టీవీలో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. కెనడా అంటే మనకి కరేబియన్ కంట్రీస్ ఉన్నాయి చూస్తారా, అందులో ఆ కంట్రీస్లలో మీరు లైవ్ అనేది విల్లో టీవీలో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇకపోతే మరి నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, మరి మిగతా అన్ని కంట్రీస్ మీరు ఏ కంట్రీస్ అని అనుకుంటున్నారో అవన్నీ కంట్రీస్ కూడా మీకైతే ఈ యొక్క హాంకాంగ్ సిక్సర్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందులో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. యూట్యూబ్ ఛానల్లో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇండియాలో యూట్యూబ్ ఛానల్లో లైవ్ అనేది రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బ్లాక్ స్క్రీన్ వస్తుంది, కామెంటరీ మాత్రమే మనమైతే ఎంజాయ్ చేయొచ్చు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఎట్లయినా మనకి ఇక్కడ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అనేవి సోనీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మన ఇండియాలో మనకైతే రాకపోవచ్చు. మ్యాక్సిమం మీరైతే ఈ యొక్క సోనీ లివ్ అప్లికేషన్, అంతేకాకుండా సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేసుకోవచ్చు. మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ మీద టప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, సీ యూ నెక్స్ట్, బాయ్.